హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. మామూలుగా మనం రకరకాల టిఫిన్లు చేస్తూ ఉంటాము. ఈ సమ్మర్లో టిఫిన్ల కన్నా ఇలా చద్దన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం చద్దన్నం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇలాంటి ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో రాత్రి మిగిలిన అన్నం వేసుకోవాలి. ఇందులోనే మనం కాచి గోరువెచ్చగా ఉన్న పాలు కూడా వేసుకోవాలి. మన పెద్దల కాలంలో అయితే మట్టి పాత్రల్లోనే అన్నం వండుకునేవాళ్ళు కాబట్టి ఇలా పాలు పెరుగు తోడు లేకుండా వాళ్ళు అన్నం వంచిన గంజి వేసుకొని నైట్ మొత్తం అలా పెట్టేసి ఉదయాన్నే తినేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరూ గంజి వార్చి అన్నం వండుకోవట్లేదు కాబట్టి మనం వండిన అన్నాన్ని ఇలా మట్టి పాత్రలో వేసి అందులో గోరువెచ్చని పాలు వేసి కొంచెం పెరుగు తోడు వేసుకుని ఇలా నైట్ మొత్తం వదిలేసి ఉదయాన్నే ఈ చద్దన్నం తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ చద్దన్నం చాలా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఉదయాన్నే మనకి ఈ విధంగా వచ్చిన పెరుగులో కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలిపేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని తినడమే. చూసారు కదా, చాలా చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.